అందరికీ నమస్కారం. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక ఏడాది అయిన సందర్భంగా మరి మా ఆందోళన జోపేట మున్సిపల్లో ఈరోజు క్లాక్ టవర్ నుండి మరి మా మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ఎత్తున ప్రజలతో విజయోత్సవ ర్యాలీ చేపట్టడం జరిగింది. కాబట్టి మరి విజయోత్సవ ర్యాలీలో మా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే అధికారులు, మా ముఖ్యమైన కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు, చాలా మరి కాంగ్రెస్ పార్టీ కోసం ఆహారనిశలు కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీ జరుపుకున్న సందర్భం ఏంటంటే, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో మరి కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, మన తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేవలం వాళ్ళ కుటుంబాలకు దోచిపెట్టడమే తప్ప మరి ప్రజలకు ఎలాంటి మరి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 అద్భుతమైనటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, మరి గ్యాసుకు సంబంధించి కానివ్వండి, మరి మన ఆరోగ్యానికి సంబంధించి మరి హాస్పిటల్లో మరి వాళ్ళు ఎవరైతే చూపించుకుంటున్నారో ఇంతకుముందు ఆ ప్రజలకు అందరికీ కూడా వైద్య సదుపాయాలు తొందరగా ఏర్పడే విధంగా, మరి అలాగే ప్రజలందరూ కూడా రైతులు ఒక వెన్నుముక మన ప్రభుత్వానికి కాబట్టి 2 లక్షల రుణమాఫీని చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రైతు భరోసా కార్యక్రమం కూడా రానున్న రోజుల్లో వేస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే తెలియజేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా ఆందోళన నియోజకవర్గం విషయానికి వస్తే, గత కాలంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, పోతున్నారు. మా నాయకుడు దామోదర్ రాజవారు 1989 నుండి ఎన్ని పర్యాయాలు ఈ అసెంబ్లీకి ఎన్నికైన సందర్భంగా ముఖ్యమైన పోస్టులలో ఉన్నాడు తప్ప మరి డిప్యూటీ సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిండు. మరి ఇప్పుడు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎనలేని సేవలు మన ఆందోళన నియోజకవర్గం అందిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఎన్నో వేల కోట్ల రూపాయలతో ఆందోళన నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో కుంటుపడిపోయింది ఆ అభివృద్ధి. ఆ అభివృద్ధిని మొత్తము ఈరోజు పూరించడానికి కేవలం సంవత్సర కాలంలో మరి నర్సింగ్ కళాశాల కానివ్వండి, మరి అలాగే 150 పడకల ఆసుపత్రి కానివ్వండి, మరి జోగిపేటకు అజమర్ రోడ్డును వంతెన ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక 40 గ్రామాలను అనుసంధానం చేయడం కానివ్వండి, మరి అలాగే ఎన్నో మండలాల్లో గ్రామాల రోడ్లు విచ్ఛిన్నమైపోయినాయి. ఆ రోడ్లను కూడా మంచిగా పూరించడానికి ఈరోజు కంకరబద్దులై మా దామోదర నరసింహ గారు మరి అభివృద్ధిలో ముందుబాటులో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు దామోదర నరసింహ గారి అనుభవాలను ఆయన స్వీకరిస్తూ ఆయనతో మరి ఎన్నో తెలుసుకుంటూ కొన్ని విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు మా దామోదర నరసింహ గారు. అందులో డిఎస్సికి సంబంధించి ఎన్నో విషయాలను దామోదర నరసింహ ద్వారా తెలుసుకొని ప్రజలందరూ కూడా చేరువయ్యేలా చేస్తూ ఉన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తెలంగాణలోనే నేను అనుకుంటున్నా కొన్ని వందల వేల కోట్ల రూపాయలతో ఈరోజు సంవత్సర కాలంలోనే ఆందోళన నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను సంతోషపడుతూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో ఇంకా అద్భుతం కాబోతూ ఉన్నది. మా ఆందోళన మున్సిపల్కి సంబంధించి అద్భుతమైన బొమ్మరిల్లుగా సిద్ధపోతూ ఉన్నాడు. మరి సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలను కూడా తలదన్నేలా ఇవాళ జోగిపేట మున్సిపల్ను ఇంకా అభివృద్ధి బాటలు తీసుకుపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నది. ఇంకా మునుముందు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలన్నదే మా ఆశ, మా ఆకాంక్ష. అందరికీ నమస్కారం. నా పేరు వాగ్ల సత్యనారాయణ, జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్, జోగిపేట.